హలో నా మీ పేరు వెంకటరమణ. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి సార్. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తారు? వైసీపీ అయితే బాగానే చేస్తుందండి. వైసీపీ రావచ్చు చాలా, అంటే అన్ని పథకాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి కదా. వైసీపీ వస్తుంది. ఎందుకు వైసీపీ రావాలని మరి కోరుకుంటున్నారు? అంటే ప్రజలకి ఇల్లు కానీ లబ్ధి కానీ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు వైసీపీ రావచ్చు, వస్తే మంచిది. కానీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందంటున్నారు కదా వైసీపీ మీద, ఏమంటారు దాన్ని? ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఒక ఇంటిని కంట్రోల్ చేయడం అందరికి చేత కానప్పుడు రాష్ట్రాన్ని చేసేటప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అలానే అందరిని అన్యాయం ఎవరి ఒపీనియన్ వాళ్ళు. ఈసారి మళ్ళీ విజయవాడ కాన్స్టిట్యున్సీలో మరి టీడీపీ జెండా ఎగురుతుందా వైసీపీ జెండా ఎగురుతుందా? వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎంపీగా రెండు వైసీపీ ఎగురుతుంది. ఆయన చూసి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చుతా ఎవరైతే జనాల్లో మంచి జరిగిందన్న ఎమ్మెల్యేని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని ఆయన మార్చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, రెండోసారి రావాలని. అందుకని ఆయన ఎమ్మెల్యేని మంచి జరగని వాళ్ళని తీసేస్తున్నారు. కాబట్టి మళ్ళీ వైసీపీ వస్తారు. సరే, ఈ విజయవాడలో కేసీఆర్ నాని గారికి టికెట్ ఇచ్చారు జగన్ గారు. ఆయన కేసీఆర్ నాని గారు టీడీపీలో ఉండేవారు. టీడీపీలో ఉంటే ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కదా, మరి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు వైసీపీ నుండి? అంటే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని బట్టి కొన్ని ఓట్లు పడతాయి. రెండేంటంటే పైన ప్రభుత్వాన్ని బట్టి, ఇప్పుడు ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకి పైన ప్రభుత్వాన్ని బట్టి జగన్ గారిని చూసి ఆయన ప్రభుత్వంలో జరిగిన మంచిని బట్టి చాలా వరకు ఆయన కూడా పడతాయి, బాగానే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ మీద ఎక్కువ వ్యతిరేకత వస్తుంది కదా ప్రజల్లో అంటున్నారు. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, దానికి ఏమంటారు? టీడీపీ ఉన్నప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఉంది కదా. ఎవరికైనా ఏదైనా వ్యతిరేకత అనేది లేకుండా ఏ ప్రభుత్వం రన్ అవ్వలేదు కదా. ఏదైనా ఎక్కడైనా అది వ్యతిరేకత అనేది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కదా, దానివల్ల వైసీపీకి ఏమైనా సీట్లు తగ్గే అవకాశం ఉందా? సీట్లు అనేది ఈసారి కొద్దిగా తగ్గొచ్చు, కానీ గెలుపు మాత్రం వైసీపీ కన్ఫామ్గా వస్తుంది. ఏపీలో ఎక్కడ ఉద్యోగాలు లేవంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఉద్యోగాలు అన్నది ఉద్యోగాలు అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఐటీ సెక్టర్ మరి కొంచెం తక్కువగానే ఉంది కదా. మన యువత అంతా కూడా కొద్దిగా ఆ సైడ్ వెళ్తున్నారు. మరి అది సమస్య. కొంచెం సంక్షేమ పథకాలు అందుతున్నాయంటారా మనకి? ప్రతి ఒక్కరికి అమ్మఒడే కానీ, ప్రతి ఒక్కరికి పింఛన్సే కానీ, పింఛన్ పెంపు బాగానే ఉంది. పేదలందరికీ ఇల్లు పంపిణీ అన్ని పథకాలు బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి సీఎం అయితే ఆంధ్రాలో రోడ్లు బాగానే ఉంటున్నాయి. రోడ్లు కానీ, పోలవరం కానీ, అలాగే అమరావతి డెవలప్మెంట్ కానీ చేస్తారా? ఈసారి కన్ఫామ్గా చేస్తారు. చాలా వరకు చేశారు. అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో ఆ ఎమ్మెల్యేల వరకు ఆ నియోజకవర్గంలో సరిగా లేవు. అలా అని అన్నీ లేవని అనలే కదా, చాలా వరకు బాగానే ఉంటుంది. ఈసారి వైసీపీ ఎన్ని సీట్లు కొట్టే అవకాశం ఉంది? అంతకుముందు ఈ 175లో ఈసారి సీట్లు అయితే తగ్గుతాయి, కానీ మెజారిటీ బాగానే వస్తుంది. కొంచెం అప్రాక్సిమేట్లీ ఒక 95 అలా రావచ్చు. ఎందుకంటే పొత్తు పెరిగింది కదా, వాళ్ళు 3 పక్కన పోటీ చేస్తున్నారు కదా, ఇది ఒంటరి కదా, కొద్దిగా తగ్గు తీసుకుంటారు. కానీ మెజారిటీ కన్ఫర్మ్. ఓవరాల్గా ఏ పార్టీ వస్తుంది అంటారు? వైసీపీ వస్తుంది. థ్యాంక్స్ అన్న. Like and subscribe Eagle Media Works.